అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకంటే దొంగ అరిచినట్ట ఉంది. దొంగ అని ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేక విద్యుత్ ఛార్జీలపైన నీకు అసలు మాట్లాడే హక్కే లేదు. 5 సార్లు పెంచిన నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు. చంద్రబాబు నాయుడు ఈరోజు వచ్చి నీవు కట్టిన అప్పులు వడ్డీలు కట్టలేక కింద మీద పడి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాడు. మీరు ఈరోజు రైతుల సమస్యలు అంటున్నాం. ఈరోజు బ్రహ్మాండమైన వర్షాలు వచ్చి ఈరోజు రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇంకా ఏమి కావాలి ఈ రాష్ట్రానికి చేసేదానికి 5-6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. నువ్వు అప్పుడే అధికారం పోయిందని అక్కస్తో రోడ్ల మీద పొరాడడం తప్ప నీ క్యాడర్ పోతుంది అంటే ఏమి, ప్రజల్లో క్యాడర్ పోతుంది, ప్రజల్లో నా పస పోతుంది అని చెప్పి అనుకుంటున్నావు. రోజు నీ మనుషులంతా జైల్లో ఉంటున్నారు, బెయిల్లో పోతాం. ఆ బెయిల్ తెచ్చుకొని మన సంగతి క్యాడర్ని చూసుకోవా. ఫస్ట్ సీఎంగా ఉన్నప్పుడేమో బయటికి రాకపోతుంది, ప్రజలకు ఇంటర్వ్యూ లేదు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, లాస్ట్ నీ క్యాబినెట్ మంత్రులకు కూడా ఇంటర్వ్యూ లేదు. ఈరోజు మరి లోకేష్ మీదనో చంద్రబాబు మీదనో ఏడిస్తే ఇది ఎట్లా? తప్పు కదా, చాలా తప్పు. జగన్ చేసేది ఆయనకే ఇంకా నాశనం అవుతుంది. ఫస్ట్ నీ ఇంట్లో చూసుకో. ఈరోజు నీ కుటుంబంలోనే నీ చెల్లి, తల్లి, లేక మీ బాబాయ్, అత్య అవన్నీ సెట్ చేసుకోసారి, తర్వాత మా దగ్గరికి రా. మీటర్లు ఏమి బిగించినా ఏం చేసినా మేము విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పినాం, పెంచము. ఇది చంద్రబాబు నాయుడు ఒక్కసారి మాట ఇచ్చినంటే మాట ఇస్తాడు. స్మార్ట్ మీటర్లు బిగించేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. మీటర్లు పాతగా అయిపోయింటే మిగిస్తారు తప్ప ఏం కరెంటు ఛార్జీలు పెరగవు. దాన్ని బేస్ చేసుకొని ఈయన ఏదో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. తప్పది. నుంచి టీడీపీలోకి వస్తా ఉన్నారు. రాని మనం ఏం చేస్తాం? వచ్చేటోళ్ళు రాజకీయాల్లో అక్కడ ఇక్కడ పోతాడు, ఎక్కడో అక్కడ పోతాడు. అది ఎవడేం ఆపలేము. అది ఈరోజు చూడు, లోకేష్ గారు ఇంత మంచి ప్రోగ్రాం పెట్టాడు. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ గారు పెట్టినటువంటి ఈ ప్రోగ్రాంలో విద్యార్థి తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు ఒక కలయికై ఈరోజు ఆ విద్యార్థులు ఆ స్కూళ్ళకి ఏమైనా కావాల్సినవి లేక ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూసుకొని విద్యార్థి దశను ముందుకు తీసుకుపోతాడు. విద్యార్థులు బాగుంటే దేశం బాగుపడుతుంది. ఈరోజు విద్యార్థులే కదా మన భారతదేశానికి వెన్నుముక. కాబట్టి లోకేష్ విద్యాశాఖ మంత్రి తీసుకున్నాడు, మేము బాధపడినాం. ఏందా ఇట్లా మంత్రి పదవి తీసుకున్నాడు ఆయన. ఈరోజు మేము హర్షిస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని స్కూళ్ళని బ్రహ్మాండంగా తయారు చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే నేను ఈరోజు ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చి ఎమ్మెగ్నూరు గురుకుల పాఠశాలలో చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.